నేను ఇక లేకపోయినా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బాబాయ్. నువ్వు పెద్ద మేధావే, నువ్వు చెప్తే వింటాడు. మరి ఏదైనా సరే నేను ఇప్పుడే మనోహరానికి ఫోన్ చేసి చెప్తాను. చెప్తే అర్థంగా నీకు మనోహరానికి చెప్పొద్దని? ఏం జరిగినా సరే నేను మనోహరానికి ఫోన్ చేసి చెప్తాను. ఏం జరిగింది? అది అన్నా, అది చెప్పు. వెంకీ అన్న లవ్ చేసింది రోజా. నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడా? వెంకీని రోజా ఎక్కడ పంపుంటుంది? ఎంతసేపు అయిందిరా వచ్చి? ఒరే మను, లక్షణమైన అమ్మాయి, సాంప్రదాయబద్ధమైన కుటుంబం అంట్రా. మన శాస్త్రిగారు మరీ మరీ చెప్పారురా. ఒక్కసారి ఆలోచించరా. నేను ఈ పెళ్లి చేసుకుంటే వెంకీ రిస్క్ చేసే పని ఉండదు. దాని నుండి వాడు బయటపడాలంటే ఇదొకటే మార్గం. వాడు టచ్లోకి రాగానే నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాలి. మను, దీనికైనా ఒప్పుకోరా. అయ్యో, 10 రోజుల నుంచి ఎలాగే ఇబ్బంది పడుతుంది. నువ్వు కంగారు పడకు బాబు. అది డాక్టర్ని ఏమన్నా? పర్వాలేదు బాబు, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఇది ఇలా బాధపడాలని ఇంకెన్నాళ్ళు రాసిపెట్టుందో. ఊరుకోయే తల్లి, ఏం కాదు, ఏం కాదు. అదిగో ఆ చెట్టు కింద ఈజీ చైర్ వేసుకొని అగరబత్తీలు వెలిగించి ఆ పరిమళం ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో ఘంటసాల వారి పాటలు వింటూ కాలక్షేపం చేసేది. ఏం చేస్తున్నావు బాబు? చల్లగా పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. ఇక జరగాల్సింది కాంతమ్మ. సల్మాన్ వాళ్ళు చెప్పినా వినర్ సల్మాన్, నువ్వు వచ్చేసి. ఈ రోజు వాళ్ళ సంగతి అడిగి తేల్చుకొని వస్తాను. నా తలాక చూపిస్తాను. బొడ్డోడు ఓటుకెళ్ళకి వస్తున్నాడు. ఒక ఆట ఆడుకుందామా? ఏంట్రా పులి, మంచి కాక మీద వచ్చావు, కొట్టేద్దామనే? నీకెన్నిసార్లు చెప్పాలరా ఎక్కడే తాగుతామని? మండిందంటే మండిందంటే చెప్పరా. మండిందంటే చెప్పు. రేయ్ సారికి మండాలంటే కింద మంట పెట్టాలరా. అవులేదు నేను గడ్డి తీసుకురండి, కొడుకు పెడదాం కింద. ఉప్పు కాళ్ళు పెట్టాడు మంటదా బాగుంటది. చూడు ఇప్పుడు చూడు, ఇప్పుడు మస్తు ఉంటది. సల్మాన్ కోసం షారుఖ్ వచ్చాడు. కదా మీకు మండాలా?
నిన్ను వదలరా, లారీతో తొక్కిస్తా. వాడే కదరా. కొంచెం ఎక్కువ ఉంది, దానికో లెక్క ఉంది. భలే కొట్టావన్నా. ఇంకా పక్కోడు ఈ జన్మలో ఇటు రాడు. చెప్పాగా వన్స్ నేను ఫిక్స్ అయినంటే వదలనని. ఏంటి ఫేస్ అలా పెట్టావు? పర్లేదు పైకి చూడు.